ఎస్ కనిపిస్తుంది కదండి అందరికి. ఓకే రైట్. సో ఈరోజు మనం చాప్టర్ 27కి వెళ్ళిపోయాం. చాప్టర్ 27 దట్ ఈస్ ప్రిఫిక్సెస్. నేను మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను ప్రిఫిక్సెస్ కోసం. ప్రిఫిక్స్ అంటే మనకి ఏదైనా ఒక వర్డ్లో రిపీటెడ్గా ప్రతి వర్డ్లోని మ్యాక్సిమం మనకు కనిపించింది అనుకోండి ఇనీషియల్గాను, దాన్ని ప్రిఫిక్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కామ్, ఇక్కడ కొన్ని రాశాను చూడండి, కనిపిస్తుంది మీకు. చూడండి ఇనీషియల్ కామ్ అని అన్నాను నేను. ఓకే కామ్. అలాగే కాన్, చాలాసార్లు కామ్ అంటే ఇక కమెన్స్లోని, అలాగే కాన్ కంగ్రాచ్యులేట్లోని కాన్ వస్తుంది, అలాగే కనెక్షన్లో కాన్. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, కామ్, కామ్ మోషన్, కాన్సుల్, కాన్ నోట్, కమిషన్, కామ్. ఇలాగా ఇనీషియల్గా రిపీటెడ్గా ప్రతి వర్డ్లోనే వచ్చే వాటిని ప్రిఫిక్సెస్ అని పిలుస్తాం మనం. దే ఆర్ కాల్డ్ ప్రిఫిక్సెస్. వాటిని ప్రిఫిక్సెస్ అని అనాలి. ఓకే, సో ఆ ప్రిఫిక్సెస్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇనీషియల్గా కానీ మనకి కామ్ ఆర్ కాన్, ఇనీషియల్గా మనకి కామ్ ఆర్ కాన్ అనే సౌండ్ ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై ఏ లైట్ డాట్. కామ్ని కానీ కాన్ని కానీ ఒక చిన్న డాట్ పెడితే చాలు. డాట్ ఇండికేట్స్ కామ్. గుర్తుపెట్టుకోండి, చిన్న డాట్ పెడితే అది కామ్ని కానీ కాన్ని కానీ ప్రొనౌన్స్ చేస్తుంది. ఏంటది? లైట్ డాట్. గుర్తుపెట్టుకోండి, లైట్ డాట్ రిటర్న్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రోక్. ఫాలోయింగ్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో దానికన్నా ముందర కామ్ ఆర్ కాన్ కోసం ఒక లైట్ డాట్ పెట్టుకుంటాయి. లైట్ డాట్ పెడితే చాలు. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కామ్ ఎన్స్ కదా, కమెన్స్ అని అంటే కామ్ మెన్స్, కామ్ ఎన్స్, కామ్ ఎన్స్ అంటే ఎన్స్ రాస్తాం మనం. ఎన్స్ రాసేసి ముందర చూడండి, నేను పెడుతున్నాను, ముందర ఒక లైట్ డాట్ పెట్టుకుంటాం. మళ్ళీ రాస్తున్నా, ఎన్స్ కామ్, కామ్ ఎన్స్ అనమాట. చూడండి, ఎన్స్ రాసేసి ముందర ఒక లైట్ డాట్ పెట్టుకుంటే దట్ లైట్ డాట్ ఇండికేట్స్ కామ్. సో కామ్ ఎన్స్. ఇంకా ప్రతిసారి మనం కేఎం ఎన్ సర్కిల్స్ రాయాల్సిన అవసరం లేదు. కేఎం బదులు ఒక డాట్ పెట్టుకుంటే చాలు. కేఎం బదులు ఇక్కడ రాస్తున్నాం, మళ్ళీ పైన రాస్తున్నాం చూడండి, ఎన్స్ ముందర కామ్, ఎన్స్ ముందర కామ్, ఎన్స్ ముందర కామ్. సో కమెన్స్ అవుతుంది అనమాట. అది అర్థమైందండి. అలాగే ఇక్కడ చూడండి, కన్గ్రాచ్యులేట్, కన్ గ్రాచ్యులేట్ రాసేసి దానికి ముందర కన్ అంటే ఒక డాట్ పెట్టేసుకుంటే చాలు. కంగ్రాచ్యులేట్ రాస్తున్నాను చూడండి, గ్రాట్ అయిపోయింది, గ్రాట్ లేట్, గ్రాట్ లేట్. ఇది కన్ అయింది, కంగ్రాట్యులేట్. ముందర డాట్ పెడితే ఇది కన్ అనమాట. సో గ్రాట్ లేట్. చూడండి మళ్ళీ, గ్రాట్ లేట్, కంగ్రాట్యులేట్ అలా అనమాట. కంగ్రాచ్యులేట్ అని అంటాం. సో ఇనీషియల్గా కానీ దానికి ముందర చూసుకోండి, ఇక్కడ ఎలాగా ఫస్ట్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కానీ కావు ఇవి. దానికి ముందర పెట్టాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి, మళ్ళీ ఇక్కడ రాస్తున్నా, కమెన్స్, కమ్ దానికి ముందర పెట్టాలి, కలిపేయకూడదు. కొంచెం దూరంగా పెట్టుకుంటాం, కొద్ది దూరంగా పెడితే ఆ డాట్ మీకు ఇండికేట్ అవ్వకపోతే అది ఏంటో వర్డ్ తెలియదు మీకు. సో డాట్ క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి మీరు. కనెక్షన్, కనెక్షన్ ఏం చేస్తాం, కన్ అనేదానికి డాట్ పెట్టుకుని ఎక్షన్ రాసేయటం. ఎక్షన్ చూడండి, ఎక్షన్, ఎక్షన్ అయింది, ముందర కన్ పెట్టుకుంటాం. ఎక్షన్ కన్, ఇది కన్, ఎక్షన్ కన్. మళ్ళీ రాస్తాం, ఎక్షన్ కన్, అలా రాసుకుంటాం అనమాట. సో ఇది కనెక్షన్. అర్థమైందండి అందరికీ. సో కామ్ కానీ కాన్ కానీ అలాంటి ఇనీషియల్గా మనకి ఏమైనా ఒక ప్రిఫిక్స్ వస్తే ఆ ప్రిఫిక్స్ బదులు రాయాల్సింది ఏంటి అని అంటే లైట్ డాట్. ఒక లైట్ డాట్ని రిటర్న్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రోక్. ఫాలోయింగ్ స్ట్రోక్కి బిగినింగ్లో ఒక లైట్ డాట్ పెట్టుకుంటే చాలు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది దేనికి చెప్తున్నాం మనం? ఇనీషియల్ కామ్ ఆర్ కాన్, స్టార్టింగ్లో మనకి కామ్ కానీ కాన్ కానీ వస్తే ఇది రూల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ అర్థమైతే జస్ట్ థంబ్ అప్ ఇచ్చేయండి అందరూ. ఓకే, రిమైనింగ్ గుడ్, రైట్. సో అర్థమైంది కదా, కామ్ కాన్, ఇనీషియల్ కామ్ ఇనీషియల్ కాన్ అలా. ఓకే రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్.
సెకండ్ పాయింట్కి వెళ్ళే ముందర ఇందులో ఒక చిన్న క్లాష్ ఉంది. ఏంట క్లాష్ అంటే ఇన్ సమ్ అదర్ వర్డ్స్ ప్రిఫిక్సెస్ షుడ్ బి రైట్ ఫుల్లీ. ఒక్కొక్కసారి మనం కామ్ని ఫుల్గా రాసుకోవాల్సి ఉంటుంది, లేదా కాన్ని ఫుల్గా రాసుకోవాల్సి ఉంటుంది. దేనికోసం? ఫర్ క్లియర్ అవుట్లైన్స్. మనం కామ్కి డాట్ పెట్టేస్తే అవుట్లైన్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామ్ కామ్ ఓషన్. ఓషన్ అంటే ఇలా రాయాలి, ఓషన్ కామ్ ఓషన్, కామ్ ఓషన్ ఇలా రాయలేం మనం. షన్ ఉంది కదా మనకి, ఇలా రాయడం కష్టం అవుతుంది. అందుకని ఫుల్గా రాసుకోమంటాడు అనమాట. సో క మోషన్, క మోషన్, మళ్ళీ పైన రాస్తున్నా క మోషన్, క మోషన్, క మోషన్, ఫుల్గా రాసుకోవాలి క మోషన్ అని. ఇది క్లియర్ అవుట్లైన్ కోసం కొన్నిటికి మనం ఫుల్గా రాస్తాం అనమాట. ఓకే, కానీ చాలా మంది ఏం చేస్తారు చెప్పన, కామ్ మోషన్ అని ఉన్నప్పుడు మోషన్ రాసేసి కామ్ పెట్టేసుకుంటారు, కామ్ మోషన్ అని. మోషన్ కామ్ పెడితే కామ్ మోషన్ అయిపోయింది ఇది. సో ఇలా అయినా రాయొచ్చు, తప్పేం లేదు. ఇలా కూడా మనం రాసుకోవచ్చు కామ్ మోషన్ అని. అలాగే కమిషన్, కమిషన్ ఎలా రాస్తా? ఫుల్గా రాసుకోమంటాడు క మిషన్, క మిషన్, క మిషన్, క మిషన్, కమిషన్ అని. లేదా మిషన్ రాయండి, ముందర కామ్ పెట్టండి, కామ్ మిషన్ అయిపోయింది. అంటే ఫాస్ట్లో మీకు ఏది క్లియర్. కానీ నాకు తెలిసి దీనికన్నా ఇదే మీకు పడిపోతుంది స్ట్రోక్, కమిషన్ అనగానే, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. ఓకే, అలాగే కాన్సుల్, కేఎన్ సర్క్యులస్ ఎల్, కాన్సుల్, కేఎన్ సర్క్యులస్ ఎల్, కాన్సుల్ అని రాస్తాం, కాన్సుల్, కేఎన్ సర్క్యులస్ ఎల్, కాన్సుల్, కేఎన్ సర్క్యులస్ ఎల్, కాన్సుల్ ఇలా రాసుకుంటాం అనమాట, కాన్సుల్ అని. అలాగే కాన్నోట్, కన్నోట్ అనమాట, క నోట్, కన్ నోట్, క నోట్, కన్ నోట్, ఒకటి ఫుల్ ఒకటి హాఫ్, కన్ నోట్, కన్ నోట్, కన్ నోట్, ఫుల్గా రాసుకోవాలి ఇది. అంతే తప్ప దీనికి మనం డాట్ పెట్టడానికి అవకాశం లేదు. ఓకే, అంటే కొన్ని అదర్ వర్డ్స్లో మాత్రం, ఇన్ సమ్ అదర్ వర్డ్స్ ప్రిఫిక్సెస్ షుడ్ బి రైట్ ఫుల్లీ ఫర్ క్లియర్ అవుట్లైన్స్. ఓకే, మ్యాక్సిమం మనకి డాట్లే వస్తాయి, బట్ వెరీ రేర్ కేసెస్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో తప్ప మ్యాక్సిమం మనకి డాటే వస్తుంది. కాము కాన్ అనగానే ముందర డాట్ పెట్టేస్తాం అనమాట. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్కి రండి. ఇందాక ఇనీషియల్ కామ్ చూసాం కదా, ఇప్పుడు మీడియల్ కామ్ కానీ, కాన్ కానీ, కమ్ కానీ, కాగ్ కానీ, ఒక్కోసారి కాగ్ కూడా అవుతుంటుంది, అది మధ్యలో రావాలి, మీడియల్. చూడండి, బే కమింగ్లీ, వెల్ కమింగ్, ఇన్ కాంపిటెంట్, సర్కంఫరెన్స్, రికగ్నైజ్. అలాగా కామ్ కానీ, కాన్ కానీ, కాగ్ కానీ, కమ్ కానీ ఇలాంటివి ఏమైనా మధ్యలో వస్తే ఈజ్ ఇంటి చాలా ఇంపార్టెంట్. వెరైటీగా ఉంటుంది కూడా ఇది రాయటం, మీకు బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు సరదాగా ఉంటుంది. ఈజ్ ఇండికేటెడ్ బై disjoining the form, disjoining the form immediately following the com, con, etc. or come or cog వాటి తర్వాత అనమాట. సో ఏం చేయమంటున్నాడు, ఇప్పుడు కామ్ మధ్యలో వచ్చింది అనుకోండి, చూడండి బి కామ్ ఇంగ్లీ అని వచ్చింది కదా, ఇప్పుడు బి రాస్తాం, ఇంగ్లీ రాస్తాం, కామ్ పూర్తిగా వదిలేయాలి. అసలు కామ్కి మామూలుగా ఇనీషియల్గా అయితే ఏం పెట్టమని చెప్పాం, డాట్ పెట్టమని చెప్పాం. కానీ ఇక్కడ డాట్లు కానీ ఏమీ ఉండవు, సింపుల్గా కామ్ విడిచిపెట్టేసి బీని ఇంగ్లీని డిస్జాయింట్ చేసి రాస్తే చాలు. ఇక్కడ కూడా చూడండి, కామ్ వదిలేసి వెల్ని ఇంగ్ని డిస్జాయింట్ చేసి రాస్తే చాలు. ఇన్కాంపిటెంట్లో కామ్ వదిలేసి ఇన్ను పెటెంట్ డిస్జాయింట్ చేసి రాస్తే చాలు. సర్రు ఫెరెన్స్ డిస్జాయింట్ చేస్తే చాలు, కమ్ వదిలేస్తాం. రికగ్, రేను నైజ్ డిస్జాయింట్ చేసి రాస్తే చాలు. ఈసారి ఎలా రాస్తాం, డిస్జాయింట్ చేసి ఎలా రాస్తాం జాగ్రత్తగా చెప్తున్నా చూడండి. బే కమింగ్లీ, బే కమ్ ఇంగ్లీ, బే ఫస్ట్ పెట్టండి, బే. కమ్ వదిలేయండి, కమ్ వదిలేసి డిస్జాయింట్ చేస్తున్నాను చూడండి, ఇంగ్లీ, ఇంగ్లీ, ఇది బే ఇంగ్లీ, బే కమ్ ఇంగ్లీ అనమాట అర్థం. ఇది బే కమ్ ఇంగ్లీ, దానికి దగ్గరగా కొంచెం డిస్జాయింట్ చేసి రాయాలి, కొద్దిగా దగ్గరగా రాస్తారు, అలానే కలిపేయకూడదు, కొంచెం దగ్గర, జస్ట్ ఆ మాత్రం. బే కమింగ్లీ, బే కమింగ్లీ. ఇక్కడ బే రాసాం, ఇంగ్లీ రాసాం అంటే నీకు అర్థమైపోవాలి, ఓ మధ్యలో కామ్ ఉంది అనమాట అని. ఓకే, అలాగే వెల్ కమింగ్, చూడండి వెల్ కమింగ్, వెల్ రాశాను, వెల్ అయిపోయింది, కమ్ రాయం, ఇంగ్ రాసేస్తాం, డిస్జాయింట్ చేసాం, చూసారా కరెక్ట్గా సిమెట్రిక్గా సెంటర్లో డిస్జాయింట్ చేయాలన్నమాట. మళ్ళీ రాస్తున్నాం, వెల్ కమింగ్, వెల్ కమ్, కమ్ రాయం, ఇంగ్, కమ్కు ఉండదు, ఇంకా కమ్కి మనం డాట్స్ పెట్టడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. వెల్ కమింగ్ పైన రాస్తున్నాం, మళ్ళీ వెల్ కమ్ ఇంగ్, ఇది వెల్, ఇది వెల్ కమ్ మనసులో అనుకోండి, కమ్ ఇంగ్, మళ్ళీ వెల్ కమ్ ఇంగ్, అలా అనమాట, వెల్ కమింగ్ అని రాయాలి. అర్థమైందండి. అలాగే ఇన్కాంపిటెంట్ చూడండి, ఇన్కాంపిటెంట్, ఇన్ రాసేస్తాం మనం మామూలుగా, కామ్ వదిలేయండి, పే టెంట్, పే టెంట్,
ఇన్కాంపెటెంట్ అలా పెటెంట్ ఇన్కాంపెటెంట్ అవుతుంది, ఇన్కాంపెటెంట్. అలాగే సర్కంఫరెన్స్ సర్క్యులస్ రే అయితే సర్ అవుతుంది, సర్క్యులస్ రే సర్ అయిపోయింది సర్. కమ్ మొదలైంది ఫెరెన్స్ సర్ కమ్ ఫెరెన్స్. దగ్గరగా రాసుకోవాలి, కొంచెం దగ్గరగా డిస్జాయింట్ చేసి రాస్తే ఆ డిస్జాయినింగ్ లోనే మనకి ఏమర్థం అవ్వాలి, ఓ ఆ రెండిట్ల మధ్యలో సర్ ఫెరెన్స్ మధ్యలో కమ్ ఉందన్నమాట, అప్పుడు సర్కంఫరెన్స్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే. అలాగే రికగ్నైజ్ రాసేయటమే, నైజ్ రాస్తే రికగ్నైజ్ అయిపోతుంది, డిస్జాయింట్ చేసి రాయాలి, రికగ్నైజ్. కగ్ అని నైజ్ వచ్చిందంటే రికగ్నైజ్ అని అర్థం. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు మైండ్లోకి ఇన్కల్కేట్ అయిపోతుంది, ఓ ఇక్కడ కగ్ వచ్చింది, రికగ్నైజ్. అలాగే కమ్ ఇన్కాంపిటెంట్, బికమింగ్లీ, వెల్కమింగ్, సర్కంఫరెన్స్, కమ్ అని వస్తాయని అది అర్థమైపోతుంది. అర్థమైందండి. సో మీడియల్ కామ్, కాన్, కమ్, కాగ్ ఇవి మధ్యలో కానీ వస్తే, మీడియల్లో వస్తే వాటిని ఏం చేయాలి, కాము, కాన్, కాగ్, కమ్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి దానికి ముందర దానికి తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని డిస్జాయింట్ చేసి రాసేస్తే చాలు. కాముకు ముందర ఉండే స్ట్రోక్ రాసి కాముకు తర్వాత ఉండే స్ట్రోక్ని డిస్జాయింట్ చేసి రాయటమే. అర్థమైందా? ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ప్రాబ్లం ఉంది, దానిలాగా ఇందాక ఫస్ట్ పాయింట్కి చెప్పినట్టే దీనిలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటిది? దిస్ మెథడ్ మే బి యూజ్డ్ ఆఫ్టర్ ఏ డాష్ లోగోగ్రామ్. డాష్ లోగోగ్రామ్ అంటే తెలుసు కదా, ఆన్, బట్, ఆఫ్, టు, హూ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇవి వీటిని డాష్ లోగోగ్రామ్స్ అని అంటాం. తెలుసు మనకి ఇవి లోగోగ్రామ్స్ ఏంటి అని. సో దిస్ మెథడ్ మే బి యూజ్డ్ ఆఫ్టర్ డాష్ లోగోగ్రామ్ వెన్ ఇట్ ఈస్ అప్వర్డ్ బట్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ డౌన్వర్డ్. ఇలా డిస్జాయింట్ చేసి రాయటం అనేది అప్వర్డ్ డాష్ లోగోగ్రామ్ వస్తేనే డిస్జాయింట్ చేయాలి. సార్ మరి డౌన్వర్డ్ డాష్ లోగోగ్రామ్ వస్తే చేయొచ్చా? ఇప్పుడు ఎండ్ ఉంది, ఎండ్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, టు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అప్వర్డ్ డైరెక్షన్ వస్తేనే డిస్జాయింట్ చేయాలి, డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తే డిస్జాయింట్ చేయకూడదు. అంటే అప్పుడు కమ్ రాయకూడదు. అలాగా ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ది కమిటీ, చూడండి, ఆన్ ది ఏం చేసాం, ఇది అప్వర్డ్ వచ్చిందా డౌన్వర్డ్ వచ్చిందా? ఆన్ కిందకు వచ్చినా సరే ది పైకి వచ్చింది కాబట్టి అప్వర్డ్ వచ్చినప్పుడు డిస్జాయింట్ చేసి రాయచ్చా? ఎస్ రాయచ్చు. ఆన్ ది కమ్ డిస్జాయింట్ చేస్తాను, ఇటీ. చూడండి, ఆన్ ది కమిటీ ఇలా రాయాలి. మళ్ళీ పైన రాస్తున్నా, ఆన్ ది కమిటీ. కమ్ లేదు ఇక్కడ, డాట్ ఏం పెట్టలే, మనం డిస్జాయింట్ చేసి రాసాం అంతే, ఆన్ ది కమిటీ అలా రాసాం. అదే ఆఫ్ ది కమిటీ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఎలా రాస్తున్నానో చూడండి, ఆఫ్ ది. ఇక్కడ డౌన్వర్డ్ వచ్చిందా అప్వర్డ్ వచ్చిందా? డౌన్వర్డ్ వచ్చింది, ఆఫ్ ది. కాబట్టి దీనికి సార్ ఆఫ్ ది కమిటీ ఇలా రాయచ్చా అంటే రాయకూడదు, ఇక్కడ అదే చెప్తున్నాడు. బట్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ డౌన్వర్డ్ కానీ వస్తే డిస్జాయింట్ చేసి రాయకూడదు. మరి ఎలా రాయాలి సార్ అంటే సపరేట్ గా రాయటమే, ఆఫ్ ది కమ్ ఇటీ. చూసుకోండి పైన రాస్తా, ఆఫ్ ది కమ్ ఇటీ, ఆఫ్ ది కమ్ ఇటీ, అలా అనమాట, ఆఫ్ ది కమ్ ఇటీ. ఆఫ్ ది వేరు, కమిటీ వేరు, ఆ రెండు సపరేట్ గా రాసుకోవాలి. అదే నీకు అప్వర్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం దాన్ని డిస్జాయింట్ చేసి దగ్గరలో రాసేయచ్చు. ఇప్పుడు చూడండి, షుడ్ కమెన్స్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ కమెన్స్ అని వచ్చింది అనుకోండి, షుడ్ ఇలా రాస్తాం, షుడ్. ఇది అప్వర్డా డౌన్వర్డా? అప్వర్డ్. కాబట్టి దీనికి డిస్జాయింట్ చేసి షుడ్ కమెన్స్ రాయొచ్చు. షుడ్ కమ్ వదిలేయాలి, ఎన్స్, షుడ్ కమెన్స్ కింద రాస్తాం, షుడ్ కమెన్స్ అప్వర్డ్. ఇది అప్వర్డ్ కాబట్టి డిస్జాయింట్ చేసి రాయొచ్చు. బట్ టు కమెన్స్ అని వచ్చింది అనుకోండి, డిస్జాయింట్ చేసి రాయొచ్చా? రాయకూడదు, రెండు విడివిడి పదాలు అన్నమాట ఇవి. టు వేరు, కమెన్స్ వేరు. టు కమెన్స్ విడిగా రాయాలి. చూడండి ఇక్కడ కింద రాస్తా, టు కమెన్స్ కమ్ ఎన్స్, టు కమెన్స్ కమ్ ఎన్స్, టు కమెన్స్ విడివిడిగా రాయాలన్నమాట. అది వేరు, ఇది వేరు. ఎందుకు? ఇది డౌన్వర్డ్ వచ్చింది కాబట్టి. సో ఎక్కడెక్కడైతే అప్వర్డ్ డాష్ లోగోగ్రామ్స్ వస్తాయో వాటికి డిస్జాయింట్ చేసి చక్కగా కామ్ పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైతే డౌన్వర్డ్ వస్తుందో డౌన్వర్డ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్జాయింట్ చేసి రాయడానికి కుదరదు. సెకండ్ రూల్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు అనమాట. అర్థమైందా? సో ఏం చెప్తున్నాం, మీడియల్ కామ్, కాన్, కమ్, కాగ్ వచ్చినప్పుడు వాటిని డిస్జాయింట్ చేసి ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద కామ్, కాన్ రాసేయాలి.
అంటే మరి కామ్ 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 కాన్ కాగ్ కమ్ అవి ఏం చేయాలి, వదిలేయాలి. అసలు వదిలేస్తేనే డిస్జాయింట్ అవుతుంది అనమాట, అవి రాయడానికి ఏం ఉండదు. బట్ ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది మనకి, డాట్ పెట్టుకోండి అని చెప్తుంది. సెకండ్ రూల్ డాట్ కాదు, డిస్జాయింట్ చేయండి అని చెప్తుంది మీడియల్లో వస్తాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమో ఇనీషియల్గా కామ్ కాన్ కాగ్ అలాంటివి వచ్చినప్పుడు. ఓకే, కమింగ్ టు ద థర్డ్ ప్రిఫిక్స్ ప్రిన్సిపల్. ఇంకొక ప్రిఫిక్స్ చూడండి, అకామ్ అకామో. చాలా దగ్గర మనకి అకామ్ అని కానీ అకామో అని కానీ వస్తుంటుంది. సో ఇలా వచ్చినప్పుడు ఆ ప్రిఫిక్స్ని ఏ రకంగా రాయాలి, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై కే, either జాయింట్ ఆర్ డిస్జాయింట్. అది మన కన్వీనియంటే, జాయిన్ చేసుకో పర్వాలా, డిస్జాయింట్ చేసినా పర్వాలా, బట్ కే రాయాలి. అకామ్ అని మొత్తం రాయకర్లే, కేఎం అని రాయక్కర్లా, అకామ్ బదులు కే పెడితే చాలు. ఆ కే అకామ్ అయిపోతుంది, కే అకామో అని కూడా అయిపోతుంది. అకామ్ కానీ అకామో కానీ. చూడండి ఇప్పుడు అకామడేషన్, అకామడేషన్ ఇలా రాయటం. ఇంక దీనికి ఓవెల్స్ గివెల్స్ ఏం పెట్టక్కర్లా, అకామో అయిపోయింది, డేషన్, అకామడేషన్. కే డేషన్ వచ్చిందంటే అకామడేషన్, అది కే డేషన్ అంటే అకామడేషన్, కే డేషన్ అంటే అకామడేషన్. అలాగే అకంపని, అకమ్ అయిపోయింది, పని పని. ఇది డిస్జాయింట్ చేసాం చూసారా. సార్ ఎలా తెలుస్తుంది ఎక్కడ డిస్జాయింట్ చేయాలి ఎక్కడ జాయిన్ చేయాలి, మీ ఇష్టం. సార్ నేను అకామడేషన్ ఇలా రాస్తాను, అకామడేషన్ ఇలా రాసుకో, అకామడేషన్ ఇలా అయినా రాసుకోవచ్చు, అకామడేషన్ ఇలా రాసుకోవచ్చు. అకంపని కేపిఎన్, అకం పని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది డిస్జాయింట్ చేయాలనే లేదు, జాయింట్ అయినా చేసుకోవచ్చు. కానీ డిస్జాయింట్ చేస్తే ఫాస్ట్ అప్ అవుతుంది మనం రాయటం. వాడు ఎప్పుడు కూడా ఎందుకు ఇలాగే స్పెసిఫిక్గా ఇస్తాడు అని అంటే, స్పీడ్ అప్ అవటం కోసం మనకి ఇస్తాడు అనమాట. ఓకే సార్ నేను ఇలా జాయింట్ చేసి రాస్తానంటే, జాయింట్ చేయటం కన్నా డిస్జాయింట్ చేయటం ఈజీ అనమాట. కంపెనీ రాస్తే మీకు డిస్జాయింట్ చేయటం ఈజీ, కానీ జాయింట్ చేయటం కష్టం అవుతుంది. ఓన్లీ ఫర్ దట్ పర్పస్ దే హ్యావ్ గివెన్ లైక్ దట్. ఓకే రైట్. సో అకామడేషన్, అకంపనీ, కామ్, అకామ్, అకామో, అకామ్, అకామో. వాటికి ఏంటి, ఏ సింబల్ రాయాలి, కే సింబల్ రాస్తే చాలు. either జాయింట్ ఆర్ డిస్జాయింట్, జాయింట్ కానీ డిస్జాయింట్ కానీ రాసుకోవచ్చు. ఇది మరొక ఇంపార్టెంట్ ప్రిఫిక్స్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇంకో దానికి వెళ్తున్నాను చూడండి. చాలా దగ్గరలో మనకి ఇంట్రో అనే ఒక ప్రిఫిక్స్ వస్తూ ఉంటుంది చూడండి. ఇంట్రోడ్యూస్, ఇంట్రోస్పెక్షన్. అలాగే ఇంట్రో అని వచ్చే వాటికి ఏం చేయాలి, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఇంటర్. అది ఎన్టీఆర్ కాదు, ఇది ఇంటర్. ఓకే, ఇంటర్ అనమాట. ఇంటర్ అని రాస్తాం కదా, ఎన్ డబులింగ్ చేస్తే ఇంటర్ వస్తుంది. సో ఆ ఇంటర్ పెడితే చాలు, ఏమైపోతుంది, ఇంట్రో అయిపోతుంది. సో ఎన్టీఆర్ కానీ మనం రాస్తే డబులింగ్ చేస్తే ఇట్ గివ్స్ ద సౌండ్ ఇంట్రో. ఇంట్రో అన్న సౌండ్ వచ్చేస్తుంది చూడండి. ఇంట్రోడ్యూస్ అయిపోయింది, ఇంట్రోడ్యూస్ అయిపోయింది, ఇంట్రొడ్యూస్. సింపుల్, ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి మీకు ఇంకా రాయటం. ఇంట్రోడ్యూస్ అలాగే. ఇంట్రోస్పెక్షన్, అయిపోయింది, ఇంట్రో అయిపోయింది ఇక్కడ వరకు. స్పెక్షన్ మళ్ళీ కింద రాస్తాం, ఇంట్రోస్పెక్షన్. ఓకే, ఇంట్రోస్పెక్షన్ అనమాట. సో ఎక్కడైతే ఇంట్రో అనే ఒక ప్రిఫిక్స్ వస్తుందో దానికి ఏం చేయమంటాడు, ఇంటర్ అంటే ఎన్ని డబులింగ్ చేస్తే ఇంటర్ సౌండ్ వస్తుంది కదా, అది రాసుకోవాలి. ఓకే, ఇది మరొక ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ రూల్కి వెళ్తున్నాను చూడండి. నెక్స్ట్ రూల్ చూడండి, మాగ్నా. చాలా సార్లు వస్తుంది మాగ్నా, మ్యాగ్నెటిక్, మ్యాగ్నే అలాంటివి వస్తుంటాయి. మ్యాగ్నిఫై రాసాను చూడండి. మ్యాగ్నెటైజ్, మాగ్నానిమిటీ. మాగ్నా అన్న ప్రిఫిక్స్ కానీ, మాగ్నే అన్న ప్రిఫిక్స్ కానీ, మాగ్ని అన్న ప్రిఫిక్స్ కానీ వస్తే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై డిస్జాయింట్ ఎం. ఎంని ఏం చేయాలి, డిస్జాయింట్ చేయాలి. ఓకే, సో ఎం మెంట్ ఫర్ మాగ్నా, మ్యాగ్నే, మ్యాగ్ని. కే డిస్జాయింట్ ఫర్ అకామో, అకామ్. కే డిస్జాయింట్ చేస్తే. స్ట్రోకులు డిస్జాయింట్ చేస్తే కాను, కాము, కాగు మీడియల్ అయితే. ఇనీషియల్గా డాట్ పెడితే కామ్. ఓకే, అవి రూల్స్ మనకి. ఓకే, మాగ్నా నిమిటి. ఇప్పుడు ఎం మాగ్నా కోసం ఏం చేయాలి, ఎం డిస్జాయింట్ చేసి రాసేయాలి, నిమిటి అడిషనల్గా పెట్టేయటం. మాగ్నే కోసం ఏం చేయాలి, ఎం రాయాలి. మాగ్ని కోసం ఏం రాయాలి, ఎం రాయాలి. సో
సో మాగ్నా కోసం కానీ మాగ్నే కానీ మాగ్ని కోసం కానీ ఏం రాసుకోవాలి? సింపుల్గా ఎం రాసి రిమైనింగ్ డిస్జాయింట్ చేయాలి. చూడండి ఎలా రాస్తున్నావు? మాగ్నా, ఇది మాగ్నా అయిపోయింది. నిమిటి ఎన్ఎంటి, నిమ్ ఈటి మాగ్నా డిస్జాయింట్ చేసాం. సార్ డిస్జాయింట్ చేసేటప్పుడు నేను ఇలా రాస్తాను, మాగ్నా నిమిటి ఇలా రాస్తానంటే ఇలా రాయకూడదు. నువ్వు దీనికి సెంటర్ నుంచి కట్ చేసుకుని రాయాలన్నమాట. మళ్ళీ కింద రాస్తున్నాను చూడండి, మాగ్నా ఎన్ఎంటి నిమ్ ఈటి మాగ్నా ఎన్ఎంటి నిమిటి మాగ్నా నిమిటి నిమిటి మాగ్నా నిమిటి మాగ్నా నిమిటి. అర్థమైంది కదండి? ఎమ్ని డిస్జాయింట్ చేసి రాస్తే మాగ్నా అని సౌండ్ వస్తుంది, లేదా మాగ్నే కూడా వస్తుంది. మాగ్నే టైస్, మాగ్నే చూడండి, మాగ్నే టైస్, మాగ్నే టైస్, మాగ్నే టైస్, మాగ్నే అన్న సౌండ్ వస్తుంది. మాగ్నటైజ్ లేదు, మాగ్నెటైజే మనకి. మాగ్ని ఫై లాస్ట్ చూడండి, మాగ్ని ఫై, మాగ్ని ఫై, ఫై రాసేయడమే, మాగ్ని ఫై అంతే, సింపుల్. మాగ్ని ఫై ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. ఇంకా సింపుల్ సింపుల్ అయిపోతాయి అన్నమాట మీకు. అలాగా ప్రిఫిక్స్లు సఫిక్స్లు కాంట్రాక్షన్స్ వస్తే ఇంకా షార్ట్ హ్యాండ్ చాలా సింపుల్ అయిపోతుంది మనకు రాయటం. బట్ ఓవెల్ పొజిషన్స్ మీరు మిస్ అవ్వకూడదు. అంటే మీలో ఎక్కువ ఓవెల్ పొజిషన్స్ తప్పు రాస్తున్నారు చాలా మంది, అందుకని ఓవెల్ పొజిషన్స్ తప్పు రాయకుండా ఉంటే మనకు షార్ట్ హ్యాండ్ అయిపోయినట్టే, బాగా వచ్చేసినట్టే. మాగ్నిఫై, మాగ్నా, మాగ్నే, మాగ్ని, వీటి కోసం ఏం చేయాలి? ఎమ్ని డిస్జాయింట్ చేయాలి, ఎమ్ని డిస్జాయింట్ చేయాలి అనేది మన రూల్ అనమాట. ఓకే, సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కూడా మనకి అయిపోయింది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రిఫిక్స్. నెక్స్ట్ ప్రిఫిక్స్ చూడండి, ట్రాన్స్ అని వస్తూ ఉంటుంది చూడండి. ట్రాన్స్ఫర్, ట్రాన్స్మిట్, ట్రాన్స్గ్రెషన్, ట్రాన్సెండ్, ట్రాన్సిట్. అలా ట్రాన్స్ అనేది ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ట్రాన్స్ కోసం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి, వెరైటీగా ఉంటుంది ఇది. మేబీ కాంట్రాక్టెడ్ బై ఓమిటింగ్, ఓమిట్ చేయటం అంటే విడిచిపెట్టేయటం, బై ఓమిటింగ్ ద ఎన్ అంటే ట్రాన్స్ బదులు ట్రాస్ రాస్తే చాలు, ఎన్ని ఒమిట్ చేసేయాలి. ట్రాన్స్ బదులు ట్రాస్ అని రాస్తే చాలు. ట్రాన్స్ఫర్ ఎలా చదువుతాం? ట్రాన్స్ఫర్ అని చదవాలి, ఎన్ ఒమిట్ చేసేయాలి. ఎన్ ఒమిట్ చేసి రాస్తున్నాను చూడండి, ఎన్ ఒమిట్ చేసి రాస్తే ఎలా ఉంటుందంటే చూడండి, ట్రాన్స్ఫర్, మళ్ళీ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్. ఓకే, ట్రాన్స్ఫర్ ఎన్ లేదు, ఎన్ని ఓమిట్ చేసేయమంటాడు అనమాట. సో ట్రాన్స్ అని ఎక్కడ వచ్చినా సరే అందులో ఎన్ని ఓమిట్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ట్రాన్స్ అవుతుంది అనమాట, ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి ట్రాన్స్మిట్ ఎలా రాయాలి? ఎన్ ఓమిట్ చేస్తే ట్రాన్స్మిట్ అవుతుంది. రాస్తున్నాను చూడండి, ట్రాన్స్మిట్, 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 ట్రాన్స్మిట్. ఓకే, ట్రాన్స్మిట్. మరి ఇంకా ఎన్ ఉన్నది, ఇంకా ఎన్ రాయక్కర్లా, ఇలా రాస్తే ట్రాన్స్మిట్ అనే అర్థం. సార్ నేను ఇది తర్వాత ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు ట్రాన్స్మిట్ అని రాసిస్తాను సార్ అంటే నేను ఏం చేయలేను. అది మీరు ప్రాక్టీస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓ ఇలా రాస్తే ఎన్ కూడా సౌండ్ వస్తుంది అనమాట, ట్రాన్స్మిట్ అని అర్థం చేసుకుంటూ కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ట్రాన్స్గ్రెషన్ రాయకూడదు, ట్రాన్స్గ్రెషన్. చూడండి ట్రాన్స్గ్రెషన్, ట్రాన్స్గ్రెషన్, సారీ షన్ రాయలేదు, ట్రాన్స్గ్రెషన్, ట్రాన్స్గ్రెషన్. తెలుసు కదా ఇది సర్క్యులస్ గర్ ఎలా రాయాలి, ఇంతకుముందు వచ్చింది చాలా సార్లు. ట్రాన్స్గ్రెషన్, 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 ట్రాన్స్గ్రెషన్ అలా రాస్తాం. ఓకే, సో ఈ రకంగా మనకి ఎక్కడెక్కడైతే ట్రాన్స్ అనే ఒక ప్రిఫిక్స్ వస్తుందో అందులో ఎన్ని మనం ఒమిట్ చేసేయమంటాడు, ఎన్ని ఒమిట్ చేసేయాలి. కానీ బట్ ఇన్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ లైక్ ట్రాన్సెండ్, ట్రాన్సిట్ ఇలాంటి వాటికి మాత్రం ఫుల్గా ఎన్ రాసుకోవాల్సిందే, ఎన్ని ఫుల్గా రాసుకోవాల్సిందే. ట్రాన్సెండ్ టర్, టర్ ఎన్ సర్క్యులస్ అండి, ట్రాన్సెండ్, టర్ ఎన్ సర్క్యులస్ అండి, ట్రాసెండ్ రాయకూడదు, ట్రాసెండ్ అని రాయకూడదు అనమాట, ట్రాన్సెండ్ అని పూర్తిగా రాసుకోవాలి. అలాగే ట్రాన్సిట్ కూడా అంతే, టర్ ఎన్ ట్రాన్సిట్ కదా, సారీ ట్రాన్సిట్. సో టర్ ఎన్ సర్క్యులస్ టి, ట్రాన్సిట్, టర్
ఎన్ సర్కిల్ టీ ట్రాన్సిట్ ఫుల్గా రాయాలి. ఎన్ సర్కిల్ టీ ట్రాన్సిట్ ఇది ఫుల్గా రాసుకుంటాం. కానీ వీటిని మీకు మ్యాక్సిమం మనం ఎన్ వదిలేస్తామండి, ఎన్ ఒమిట్ చేస్తాం. బట్ కొన్ని వర్డ్స్లో మాత్రమే రాయాలి. సార్ నేను ఇది కూడా ఎన్ వదిలేసి రాస్తానండి అని అనుకుంటే రాసేయండి, పడిపోతుంది ఆ టైంలో మనకి. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ట్రాన్సిట్లో ఫుల్గానే వస్తాయి. మీకు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఫుల్ స్ట్రోక్సే మనం రాస్తాం అనమాట. ఓకే రైట్, కమింగ్ టు ద నెక్స్ట్. చెప్పండి గిరీష్ గారు. ఆ రెండింటికి మాత్రమే ఫుల్ ఎందుకు రాసుకోవాలి సార్? అది అవుట్లైన్ క్లియర్ గా ఉండటం కోసం అండి. ఇప్పుడు ఫుల్ అవుట్లైన్ మనకు రావాలనుకోండి, ట్రాన్సెండ్ ఉందనుకోండి, ఇలా రాయగలం మనం. ట్రాన్ సెండ్ ఇలా రాయొచ్చా మనం? కర్వ్కి ఇన్సైడ్ వచ్చింది ట్రాన్సెండ్. ఇది రాయడానికి కొంచెం టిపికల్ గా ఉంటుంది మనకి. అందుకు అవుట్లైన్ క్లియర్ గా ఉండాలి మనకి. ఇది చూడండి, ట్రాన్సిట్ ఎలా రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను నేను. ట్రాన్సిట్ ట్రాసిట్ ఎక్కడ రాయగలం అసలు? మనం ఇది రాయలేం. ఇప్పుడు ట్రాన్సెండ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ట్రాసెండ్ ఇది రాసాం మనం. ట్రాసెండ్ పోనీ ట్రాసెండ్, అది కూడా నీట్ గా ఉండదు మనకి, రాయటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఆక్వర్డ్ గా కనిపిస్తుంది మనకి. అందుకని ఏం చేయాలంటే మనం ఫుల్ గా రాసుకోవాలి. అలాగే ట్రాసిట్ కూడా అంతే చూడండి, ట్రాసిట్ సర్కిల్ టీ ఫుల్ గా రాసాం అనుకోండి, ట్రాసిట్ ఇలా రాయాలి. రాస్తే ఇది ట్రాన్సిట్ అవుతుంది అని. కానీ ఇలా రాయకూడదు. రాస్తే మనకి జాయినింగ్స్, ఆక్వర్డ్ జాయినింగ్స్ వస్తాయి, అవుట్లైన్ క్లియర్ గా ఉండదు. తర్వాత దీన్ని ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు సరిగ్గా చేయలేం. అందుకని అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం ఎన్ ఒమిట్ చేయడానికే ట్రై చేస్తాం. బట్ కొన్ని వాటిల్లో మాత్రం లైక్ ట్రాన్సిట్ అలాంటివి అవుట్లైన్స్ క్లియర్గా ఉండవు. కాబట్టి అవుట్లైన్స్ క్లియర్గా ఉండటం కోసం మాత్రమే మనం ఫుల్ ఎన్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, గణేష్ గారు చెప్పండి. ఓకే రైట్. సో ఇది మనకి ట్రాన్స్ అనే ఒక ఇనీషియల్ ప్రిఫిక్స్ వచ్చేటప్పుడు ఎన్ని ఒమిట్ చేయాలి అనేది రూల్ అనమాట. ఎన్ని ఒమిట్ చేసి చదువుకోవాలి. ట్రాన్స్ఫర్, ట్రాన్స్మిట్, ట్రాన్స్గ్రెషన్ అలా రాయాలన్నమాట. ట్రాన్స్గ్రెషన్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇంకొకటి చూడండి, మధ్యలో ఒకవేళ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ లాగిన్ అయిపోండి వెంటనే. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ మేడ్. సెల్ఫ్ అనే ఒక ప్రిఫిక్స్ వస్తూ ఉంటుంది, చాలా సార్లు వస్తూ ఉంటుంది మనకి. అలాగే సెల్ఫ్ అని ఎక్కడెక్కడైతే వస్తుందో అలా సెల్ఫ్కి ఏం చేయమంటాడంటే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ డిస్జాయింట్ సర్కిలెస్ని డిస్జాయింట్ చేయాలి. ఎక్కడ రాయాలి? రిటర్న్ క్లోజ్ టు ద ఫాలోయింగ్ స్ట్రోక్ ఇన్ ద సెకండ్ ఓవెల్ ప్లేస్. సెకండ్ ఓవెల్ ప్లేస్ తెలుసు కదా అందరికి. ఆ సెకండ్ ఓవెల్ ప్లేస్లో సర్కిలెస్ని జస్ట్ కొంచెం దూరంగా, అమాత్రం దూరంగా డిస్జాయింట్ చేసి రాయాలి. ఎలా రాస్తారో చెప్తున్నా చూడండి. సెల్ఫ్ అంటే సర్కిల్స్ పెట్టేయండి అని అర్థం. దేనికి పెట్టాలి? డిఫెన్స్కి పెట్టాలి. డిఫెన్స్ రాయడం వచ్చు అందరికి. చూడండి, డిఫెన్స్ కదా, డిఫెన్స్. ఇప్పుడు సర్కిల్స్ని జస్ట్ సెకండ్ ప్లేస్లో ముందర పెడితే అది సెల్ఫ్ అవుతుంది. సెల్ఫ్ డిఫెన్స్. మళ్ళీ రాస్తున్నా, కింద రాస్తున్నా. డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. సర్కిల్స్ పెడితే సెల్ఫ్ అయిపోతుంది. సెల్ఫ్ డిఫెన్స్, డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, అలాగే ముందర సెకండ్ ప్లేస్లో రాయాలి, అది మర్చిపోకండి. సెకండ్ ఓవర్ ప్లేస్లో రాస్తేనే అది సెల్ఫ్ అవుతుంది. సార్ మరి ఫస్ట్ ప్లేస్లో కానీ మీద కానీ రాస్తే అంటే మారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ అదే అనమాట, మారిపోతుంది. అందుకని ఎట్టి పరిస్థితులు అలా పెట్టకూడదు. సో సెల్ఫ్ని నువ్వు ఏదైతే స్ట్రోక్ రాస్తావో దానికి ప్రిసీడింగ్లో సెకండ్ ఓవెల్ ప్లేస్లో పెట్టుకోవాలి. సెకండ్ ఓవెల్ ప్లేస్లో మాత్రమే మనం రాస్తాం. ఇది చూడండి, సెల్ఫ్ మేడ్ రాయాల్సి వచ్చింది అనుకోండి. సెల్ఫ్ మేడ్, మేడ్ రాయటం వచ్చు అందరికి. మేడ్ రాయటం వచ్చు, మేడ్ అంతే కదా. ఎం థిక్ అండ్ హాఫింగ్, ఎం థిక్ చేసి హాఫ్ చేస్తే మేడ్ అయిపోయింది. దీనికి ఇక్కడ సెల్ఫ్ పెట్టే అయిపోయింది. సెల్ఫ్ సర్కిల్స్, మేడ్, సెల్ఫ్ మేడ్ అనమాట. మేడ్, సెల్ఫ్ మేడ్. కింద రాస్తున్నా చూడండి, మేడ్ మీద సెల్ఫ్, మేడ్, సెల్ఫ్ మేడ్ అయిపోయింది. సో సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ మేడ్. ఓకే, సో ఇంతకీ సెల్ఫ్ అనే ప్రిఫిక్స్కి మనం పెట్టాల్సింది ఏంటి అని అంటే, ఒక సర్కిల్స్ని పెట్టుకోవాలి. బట్ దట్ షుడ్ బి డిస్జాయింట్ అండ్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద సెకండ్ ఓవెల్ ప్లేస్. మర్చిపోవద్దు, ఆ ఫాలోయింగ్ స్ట్రోక్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా సెకండ్ ఓవెల్ ప్లేస్లో పెట్టుకోవాలి. అది మన రూల్ సెల్ఫ్ కోసం. అయితే సెల్ఫ్ అనే ప్రిఫిక్స్ కోసం. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ కాన్ ఆర్ సెల్ఫ్ కామ్. సెల్ఫ్ కాన్ ఆర్ సెల్ఫ్ కామ్. చూడండి, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెంట్
అలాగే సెల్ఫ్ కామ్తో కూడా ఏమైనా పదాలు వస్తాయి మనకి. మీరు ఎగ్జాంపుల్స్లో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్లో చేస్తూ ఉంటారు. సో సెల్ఫ్ కాన్, సెల్ఫ్ కామ్ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, ఏం చేయాలి? ఇక్కడ కూడా సెల్ఫ్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ కూడా సర్క్యులస్ పెడతాం మనం. కాకపోతే సర్క్యులస్తో పాటు కాన్ అని ఉంది, అంటే సెల్ఫ్ కాన్ ట్రోల్, సెల్ఫ్ కాన్ ఫిడెంట్, సెల్ఫ్ కాన్ ట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ కోసం ఏం చేయాలి, లేదా సెల్ఫ్ కామ్ కోసం ఏం చేయాలంటే మళ్ళీ డిస్జాయింట్ సర్క్యులస్. సెల్ఫ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సర్క్యులస్ డిస్జాయింట్ చేయాలి. కాకపోతే పొజిషన్ మారిపోతుంది. ఇందాక పొజిషన్ ఎక్కడని చెప్పాం? సెకండ్ ఓవెల్ ప్లేస్లో పెట్టండి అని చెప్పాం. ఇప్పుడు సెకండ్ ఓవెల్ ప్లేస్లో పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? రిటర్న్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద కాన్ డాట్. కాన్ డాట్ ఎక్కడ పెట్టేవాళ్ళం అండి మనం? జస్ట్ ముందరదండి ఫస్ట్ ప్రిన్సిపల్, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. కాన్ ఆర్ కామ్ ఎన్స్, కామ్ ఎన్స్, కాన్ గ్రాచులేట్ ఫస్ట్ ప్లేస్లో ముందరకు పెట్టేవాళ్ళం కదా, బిఫోర్ ద స్ట్రోక్. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ ట్రోల్. ట్రోల్ చూడండి, ట్రోల్ రాస్తాం, ట్రోల్. సెల్ఫ్ కాన్ ఇక్కడ రాస్తే దాన్ని నెత్తిపైన కానీ సర్క్యులస్ డిస్జాయింట్ చేసి రాస్తే అది సెల్ఫ్ కాన్ అనే సౌండ్ ప్రొనౌన్స్ చేస్తుంది. మళ్ళీ రాయినా కింద రాస్తున్నాను చూడండి, ట్రోల్, సెల్ఫ్ కాన్ ట్రోల్, ట్రోల్, సెల్ఫ్ కాన్. ఇది సెల్ఫ్ కాన్ అయింది. సార్ అదేంటి ఒక్క సర్క్యులస్ పెడితే సెల్ఫే కదా అంటే, కాదు, కాన్ పొజిషన్లో పెట్టాం కదా, కాన్ డాట్ ఎక్కడైతే పెట్టామో ఆ పొజిషన్లో సర్క్యులస్ పెట్టాం కాబట్టి సెల్ఫ్ కాన్ అనే సౌండ్ వస్తుంది. మళ్ళీ సెల్ఫ్ కాంట్రోల్, సెల్ఫ్ కాంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనమాట, ఇది సెల్ఫ్ కాంట్రోల్ అవుతుంది. అలా ఇక్కడ చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఫిడెంట్ రాసేసి ఆ ఎఫ్ ముందర సెల్ఫ్ కాన్ పెట్టేట, ఫిడెంట్, 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 సెల్ఫ్ కాన్ఫిడెంట్, మళ్ళీ ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్. అలా అర్థమైందండి అందరికీ? సో సెల్ఫ్ కాన్ ఇక్కడ ఎలా రాయాలో చూసుకుని ఇక్కడ రాశారనుకోండి ఓన్లీ సెల్ఫ్ అన్న సౌండ్ వస్తుంది. అదే దీనికి పైన రాసామనుకోండి సెల్ఫ్ కాన్ అన్న సౌండ్ వస్తుంది. సో సెల్ఫ్ వేరు, సెల్ఫ్ కాన్ ఆర్ సెల్ఫ్ కామ్ వేరు. సెల్ఫ్ అంటే సెకండ్ ప్లేస్లో పెట్టాలి. సెల్ఫ్ కాన్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి పైన కాన్ పొజిషన్ ఎక్కడైతే ఉందో, కాన్ డాట్ ఎక్కడుందో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి అన్నది మన రూల్. ఓకే, రైట్. నెక్స్ట్ రూల్ చూడండి, ఇన్. ఎక్కడెక్కడైతే ఇన్ వస్తుందో చూడండి, ఇన్, ఇక్కడ కూడా ఇన్, ఇక్కడ కూడా ఇన్ వచ్చింది. ఎక్కడెక్కడ? బిఫోర్ స్టర్, స్కర్, హే అప్. హే అప్వర్డ్ ముందర ఇన్ వచ్చిన, స్టర్ ముందర ఇన్ వచ్చిన, స్కర్ ముందర ఇన్ వచ్చిన, అంటే ఇన్స్ట్రుమెంట్, ఇన్స్క్రైబర్, స్కర్ ఇది, ఇన్ హా అప్వర్డ్ హే ఇది, ఇన్ హాబిట్. అలా వస్తే ఏం చేయాలి? ఆ ఇన్ అనే ప్రిఫిక్స్ ని ఏం చేయాలి? ఎక్స్ప్రెస్డ్ బై ఎ స్మాల్ హుక్. ఆ ఎన్ బదులు ఒక స్మాల్ హుక్ ని రాసేస్తే చాలా ఎన్ అయిపోతుంది. రిటర్న్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద సర్కిల్. సర్కిల్ ఏ డైరెక్షన్ లో తిప్పుతామో అదే డైరెక్షన్ లో ఎన్ బదులు ఒక స్మాల్ హుక్ పెట్టాలి. ఎన్ బదులు అంటే ఇన్ బదులు స్మాల్ హుక్ పెట్టుకోవాలి అని అర్థం. చూడండి, ఇన్స్ట్రుమెంట్ రాయాల్సి వచ్చింది అనుకోండి, మన ఇన్స్ట్రుమెంట్ తెలుసు కదా, మనకి ఇన్స్ట్రుమెంట్ ఎలా రాయాలో తెలుసు, అలాగే ఇన్స్ట్రుమెంట్ కూడా రాసేయాలి. చూడండి, చిన్న హుక్ పెడుతున్నాను, ఇన్స్ట్రూ అయిపోయింది, ఇది ఇన్ అన్నమాట. ఇన్స్ట్రుమెంట్, 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 సారీ మింట్ అయిపోయింది, ఇన్స్ట్రుమెంట్ సెకండ్ ప్లేస్ కింద రాస్తున్నా, ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇన్స్ట్రుమెంట్. సో అది ఎన్ చూసుకోండి, చిన్న హుక్ పెడితే అది ఎన్ అయిపోతుంది. ఇన్స్ట్రూ, స్ట్రూ, 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 ఇన్స్ట్రుమెంట్. అలాగే ఇన్స్క్రైబర్ చూడండి, ఇన్స్క్రైబర్, ఇన్స్క్రైబర్. ఓకే, ఇన్స్క్రైబర్ అలా రాసుకుంటాం. ఇన్స్క్రై, స్క్రై, స్క్రై, మళ్ళీ ఇన్స్క్రైబర్. ఇలా హుక్ పెడితే ఆ సర్కిల్ డైరెక్షన్ లో హుక్ కానీ పెడితే దట్ హుక్ ఇండికేట్స్ ఇన్. సో ఇన్ ఎక్కడైతే ప్రిఫిక్స్ వస్తుందో ఆ ఇన్ బదులు హుక్ పెట్టేసుకుంటే చాలు, పూర్తిగా ఎన్ రాయక్కర్లా. ఇన్స్క్రైబర్, ఇన్స్క్రైబర్, మళ్ళీ కింద రాస్తున్నా, ఇన్స్క్రైబర్, ఇన్స్క్రైబర్. అలా ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా మీరు. ఇన్స్క్రైబర్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా అంతే.
ఓకే, ఇంకా ఎవరో రావాలి. గోపాలరామన్ అనుకుంటా. ఓకే, రైట్. ఎనీవే చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఏమైంది? ఇన్స్క్రైబర్. బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఇలాగా. కనిపిస్తుందండి అందరికి? అందరికి కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. రైట్. ఇన్స్క్రైబర్ అని అంటాం. ఇన్స్క్రైబర్ అలా రాస్తాం అనమాట. ఇది ఇన్హాబిట్. ఇది కూడా అంతే. ఇన్హాబిట్ ఏం చేయాలి? హా అంటే ఇక్కడ అప్వర్డ్ హే వచ్చింది కదా. సో అప్పుడు ఏం చేయాలి? ఇన్హాబిట్ హుక్ పెట్టుకోవాలి. ఇన్హాబిట్ అలా రాయాలన్నమాట. ఇన్హాబిట్ అలా రాస్తాం. సో ఎక్కడెక్కడైతే మనకి ఇన్ అనేది బిఫోర్ స్కర్ హే అప్వర్డ్ ఆ ముందర కానీ ఇన్ వస్తే పూర్తి ఎన్ రాయకర్లా. ఆ ప్రిఫిక్స్ ను చిన్న హుక్ తో ఇండికేట్ చేస్తే చాలు. ఓకే, అయితే ఒక్కోసారి ఏమవుతుంది, ఇందులో క్లాష్ ఉంది చూడండి. ఇప్పుడు ఇది 10th పాయింట్ క్లాష్. మనకి యాక్చువల్గా కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి తెలుస్తుంది. హాస్పిటబుల్ కి ఇన్ హాస్పిటబుల్, హ్యుమానిటీకి ఇన్ హ్యుమానిటీ. ఇక్కడ కూడా ఇన్ వచ్చింది కదా మనకి. సార్ ఇన్ వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాం మనం? ఒక చిన్న హుక్ పెట్టేసుకోండి బిఫోర్ గాని అన్నాం. కానీ నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు మాత్రం హుక్ పెట్టుకోకూడదు, ఫుల్గా రాయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ వర్డ్స్ ఎక్కడైతే వస్తాయో అప్పుడు మనం హుక్ రాయాల్సిన హుక్ రాయటం అనేది కరెక్ట్ కాదు. ది స్మాల్ హుక్ ఫర్ ఇన్ ఈజ్ నెవర్ బీన్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ వర్డ్స్. ద స్ట్రోక్ ఎన్ మస్ట్ బి రిటర్న్. ఫుల్గా ఎన్ స్ట్రోక్ రాసుకోవాల్సింది. హాస్పిటబుల్ ఎలా రాస్తాం చూడండి. హాస్పిట్ అయిపోయింది ఇక్కడికి. హాస్పిటబుల్ అయిపోయింది. ఓకే, పిటబుల్ అయిపోయింది. హాస్పిటబుల్. ఇప్పుడు ఇన్ హాస్పిటబుల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎన్ పూర్తిగా రాసుకోవాలి. ఇన్ హాస్పిటబుల్ అలా రాసుకోవాలి. ఇన్ హాస్పిటబుల్ ఎన్ ఫుల్గా రాసుకోవాల్సిందే తప్ప అక్కడ మనం హుక్ పెట్టి మాత్రం చెయ్యకూడదు. ఎక్కడెక్కడైతే నెగిటివ్ వర్డ్స్ వస్తాయో ఆ నెగిటివ్ వర్డ్స్ దగ్గర మనకి ఎట్టి పరిస్థితిలో ఎన్ హుక్ పెట్టడానికి వీల్లేదు అనేది మన రూల్. ఓకే, హ్యుమానిటీ రాయడం వచ్చు అందరికి. హ్యూమన్ అయిపోయింది. ఇటీ హ్యూమన్ ఇటీ హ్యుమానిటీ అయిపోయింది. మళ్ళీ రాస్తున్నాం. హ్యుమానిటీ రాసాం. అదే ఇన్ హ్యుమానిటీ వచ్చింది అనుకోండి, ఆ ఎన్ ఫుల్గా రాసుకోవాల్సింది. ఎలా రాస్తున్నానో చూడండి ఇక్కడ. ఇన్ హ్యూమానిటీ ఫుల్గా హెచ్, ఎన్ తర్వాత హే ఇప్పుడు డౌన్వర్డ్ ఖచ్చితంగా ఫుల్గా రాసుకోవాల్సిందే. ఇన్ హ్యూమానిటీ. మళ్ళీ రాస్తున్నా. ఇన్ హ్యూమానిటీ కింద రాస్తున్నా. ఇన్ హ్యూమానిటీ చూడండి, ఇది ఫుల్గా ఎన్ రాసుకోవాల్సిందే అనమాట. ఇన్ హ్యూమానిటీ ఇది ఫుల్గా మనం ఎన్ రాసుకోవాల్సిందే, అంతే తప్ప ఇక్కడ మనం హుక్ ఎన్ పెట్టడానికి అవకాశం లేదు. అది మన రూల్. ఓకే, సో ఇది నెగిటివ్ వర్డ్స్ వచ్చేటప్పుడు అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేసాం మనం. ఈ మధ్యలో మరొక 2 పాయింట్స్ ఉంటాయి. అది మనకి ఎక్కడ కూడా ప్రిఫిక్స్కి సంబంధించింది అయితే కాదు. మీరు అసలు ఆ వర్డ్ మామూలుగా రాసినా అది కరెక్ట్. దానికి ప్రిఫిక్స్ సెపరేట్గా ఏమి ఉండదు. అందుకని నేను అది స్పెషల్గా మీకు చెప్పట్లే ఇక్కడ. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లోగోగ్రామ్స్. లాస్ట్ పాయింట్ అన్నమాట ఇది. ఎక్కడెక్కడైతే మనకి లోగోగ్రామ్స్ వస్తాయో, లోగోగ్రామ్స్ అంటే తెలుసు కదా, అంటే గ్రామలాగ్స్నే మనం లోగోగ్రామ్ అని పిలుస్తాం. ఆ లోగోగ్రామ్స్ కి ఇనీషియల్ గా కానీ మనకు వస్తే ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్, అండర్స్టాండ్, అండర్ మైన్, అన్ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ కూడా మనకి గ్రామలాగే. అన్ఇంపార్టెంట్ అని అంటాం. ఇంపార్టెంట్ గ్రామలాగ్ యాక్చువల్గా, అన్ కాదు. అండర్ మళ్ళీ గ్రామలాగ్, ఆల్ గ్రామలాగ్, అండర్ గ్రామలాగ్. అప్పుడు ఏం చేయాలి? లోగోగ్రామ్స్ joined or disjoined may be used as prefixes or suffixes. Prefixes అయినా suffixes అయినా లోగోగ్రామ్స్ ని జాయిన్ చేయొచ్చు, డిస్జాయిన్ చేయొచ్చు అనేది మన రూల్. చూడండి, ఆల్మోస్ట్ ఇది చాలాసార్లు రాసాం మనం. ఆల్మోస్ట్, ఇది ఆల్, ఇది మోస్ట్, ఆల్ థిక్గా రాయాలి. ఆల్మోస్ట్ చాలాసార్లు రాసాం కదా ఇది మనం, ఆల్మోస్ట్. అలాగే అండర్ స్టాండ్, అండర్ చిన్నది, అండర్
స్టాండ్ అంటే చాలా చిన్నది ఇది. అండర్స్టాండ్, అండర్స్టాండ్, అండర్స్టాండ్. జాయిన్ చేస్తాం అనమాట, డిస్జాయిన్ చేయాలి. బట్ అండర్ మైన్ కి డిస్జాయిన్ చేయాలి. ఎందుకు? కలిపితే లెంగ్త్లు మారిపోతాయి. చూడండి, అండర్ మైన్ రాయాలి, అండర్ మైన్ అని రాసుకోవాలి. అంతే తప్ప అండర్ మైన్ అని ఇలా రాయలేము మనం. ఇది చిన్నది, ఇది పెద్దది అయినప్పుడు అలా రాయకూడదు అని ఇంతకుముందు ఒకసారి చెప్పాము మనం. అండర్ మైన్, అండర్ మైన్ ఇలా రాస్తాం అన్నమాట, అండర్ మైన్ అని. ఓకే, మైన్, మైన్ హుక్ సరిగ్గా రాలేదు, బట్ హుక్ ఉంది అక్కడ. అండర్ మైన్, అండర్ మైన్ అని అంటాం. అన్ ఇంపార్టెంట్, చూడండి, అన్ ఇంపార్టెంట్ తెలుసు కదా, ఇంప్ రాసేస్తే చాలు. అన్ ఇంపార్టెంట్, మళ్ళీ అన్ ఇంపార్టెంట్, అన్ ఇంపార్టెంట్. ఇది డిస్జాయింట్ చేసాం, అన్ఇంపార్టెంట్ కి డిస్జాయింట్ చేసాం అన్నమాట. సో ఆల్మోస్ట్ లో కలిపేసాం, ఆల్మోస్ట్ లో జాయింట్ చేసి రాసేసాం, అండర్స్టాండ్ లో కూడా జాయింట్ చేసి రాసాం. బట్ అండర్ మైన్, అన్ఇంపార్టెంట్ అంటే దీనిలో సెట్ అవ్వదు మనకి అన్ఇంపార్టెంట్ రాయడానికి. ఒకటి లైట్ ఒకటి హెవీ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ అన్ఇంపార్టెంట్ ఇక్కడ లెఫ్ట్ లో రాస్తాను, ఇక్కడ రాస్తాను అన్. ఇది ఎక్కడ రాయాలి? తప్పు రాశాను, ఆంగ్లేయం రాసుకోవాలి. అన్ కదా, అన్ఇంపార్టెంట్ అంటే ఆంగ్లేయం రాయాలి. సారీ, ఈ రెండు కూడా ఆంగ్లేయంలో రాసుకోవాలి. ఇది ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ రెండు కూడా ఆంగ్లేయంలో రాసుకోవాలి. చూడండి, అన్ ఇంపార్టెంట్. ఒకటి లైట్ ఒకటి హెవీ రాయడం కొద్దిగా కష్టం అవుతుంది మనకి. అందుకని ఏం చేయాలంటే అన్ ఇంపార్టెంట్ ఈజీ అనమాట, ఇలా రాయటం. అన్ ఇంపార్టెంట్ అలా రాయటం చాలా ఈజీ అవుతుంది డిస్జాయింట్ చేస్తే. అందుకని అలాంటి అవుట్లైన్స్ కోసం డిస్జాయింట్ చేస్తాం. కొన్నిటికి మనం జాయింట్ చేసి రాసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడతో మనకి ప్రిఫిక్సెస్ అనే చాప్టర్ అయిపోయిందండి. ఓకే, ప్రిఫిక్సెస్ అనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సో చూసుకోండి, కామ్ కాన్కి ఏం చేయాలి, మీడియల్ కామ్ కాన్కి, ఇందాక ఇనీషియల్ కామ్ కాము, ఇప్పుడు మీడియల్ కామ్కి ఏం చేయాలి, అకామ్ కానీ అకామిడేషన్ వస్తే అకామో అని వస్తే ఏం చేయాలి, కే రాస్తే చాలు డిస్జాయింట్ చేసి, ఇంట్రోకి ఇంటర్ రాస్తే చాలు, మాగ్నా మ్యాగ్నే మ్యాగ్నీకి ఎం డిస్జాయింట్ చేస్తే చాలు, ట్రాన్స్కి ఎన్ ఒమిట్ చేసేస్తే చాలు, సెల్ఫ్కి సర్కిలస్ పెట్టుకోవాలి, అది కూడా సెకండ్ హోల్ ప్లేస్లో. సెల్ఫ్ కామ్ వస్తే సర్కిలసే పెడతాము, కాకపోతే కాన్ డాట్ ఎక్కడుందో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇన్ స్టర్రో స్కర్రో హే ముందర ఇన్ కానీ వస్తే దాన్ని స్మాల్ హుక్తో ఇండికేట్ చేయాలి. నెగిటివ్ వర్డ్స్కి మాత్రం హుక్ పెట్టకూడదు, ఫుల్ స్ట్రోకే రాసుకోవాలి. లోగోగ్రామ్స్ని కొన్నిసార్లు కలిపేయచ్చు, కొన్నిసార్లు డిస్జాయింట్ చేసైనా రాయొచ్చు. ఓకే, ఇక్కడతో మనకి ఈ ప్రిఫిక్సెస్ అనే చాప్టర్ అయిపోయింది మనకి. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మీరు చేయాలండి, టైం వేస్ట్ అనుకోకుండా. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ప్రతి దగ్గర. ఫస్ట్లో పేజ్ నెంబర్ 126 కానీ మీరు బుక్ తీస్తే అందులో ప్రిఫిక్సెస్ అని స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వరుసగా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ చేస్తే తర్వాత 103, 104కి వెళ్ళొచ్చు మీరు. ఓకే, సో మ్యాక్సిమం రేపు మీరు ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సార్ నేను 103 కూడా చేయగలుగుతాను అంటే చేయండి, బట్ మీరు అందరూ అనుకోండి, మీరు కమిట్ అవ్వండి. 103 మీరు నాకు చెప్పకండి, మీలో మీరు అనుకోండి, సార్ 103 మేము చేస్తాం సార్ అందరం ఉన్నాం కాబట్టి మాకు చెప్పండి అని మీరు అనుకుని మాట్లాడుకుని నెక్స్ట్ మండేకి ఓన్లీ ఎగ్జాంపుల్ సార్ 103 కూడా చేస్తామా టైం బట్టి మీరు చూసుకోండి, కంగారు ఏం పడకండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. రైట్, సో ఏమైనా డౌట్స్ ఉంటే మామూలు నాకు గ్రూప్లో మెసేజ్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను.